మైటీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దివాకర్ శర్మ. మనం రోజు అనేక సమస్యల గురించి, మన చుట్టూతో ఉన్న మనుషులకి, మన చుట్టూతో ఉన్న సంఘంలో, సమాజంలో జరుగుతున్న అనేక అక్రమాలు, అన్యాయాలు, వింతలు, విశేషాలు, వీటన్నిటి గురించి చర్చించుకుంటున్నాం. నా వంతు ప్రయత్నంగా నేను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని గణగణ మోగించడం ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మీ సూచనలు, సలహాలు, మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తే మరింత మెరుగుపరచుకోవడానికి మాకు దోహదపడుతుంది. ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ న్యాయ సంహిత BNS గా రూపాంతరం చెందింది. ఈ BNS లో సుమారుగా 358 సెక్షన్స్ ఉన్నాయి. వీటిని దగ్గర ఒక 20 చాప్టర్ల కింద విభజించారు. బాధాకరమైన విషయం ఏంటంటే, భారతదేశం స్వాతంత్రం వచ్చి మన రాజ్యాంగం రాసుకున్న తర్వాత అంబేద్కర్ లాంటి మహానుభావులందరూ కలిసి సుమారుగా ఒక 20-30 మంది కలిసి రాసినటువంటి ఈ రాజ్యాంగం, ఆ రాజ్యాంగంలో వాళ్ళు ఒక మాటగా చెప్పింది ఏంటంటే 100 మంది దోషులు తప్పించుకోవచ్చు, ఒక్క నిర్దోషి కూడా బాధపడకూడదు, అతను శిక్షించబడకూడదు, అతనికి ఏ రకమైన నష్టం జరగకూడదని పాపం వాళ్ళు ఎంతో ఆలోచించి మానవతా విలువల్ని జోడించి రాసినటువంటి ఆ రాజ్యాంగం ఈరోజు నిజమైన బాధితులకి, పేదవాళ్ళకి, దళితులకి, మైనారిటీలకి వీళ్ళకి అందకుండా అవి ఒక అందం ద్రాక్షలాగా అయిపోయి, చట్టం అంటేనే వద్దులే, అక్కడికి వెళ్తే మనకి ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం జరగదు అనేటువంటి ఒక భావనలోకి వచ్చారు వీళ్ళంతా కూడా. చట్టం వేరు, న్యాయం వేరు, ధర్మం వేరు. ఈ స్టేట్మెంట్ని వినంగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. చట్టం ఏంటి, న్యాయం ఏంటి, ధర్మం ఏంటి అని. ఒక ప్రామిసరీ నోట్ రాసి ఒక వ్యక్తి దగ్గర ఇంకొక వ్యక్తి దగ్గర అప్పు తీసుకుని 3 ఏళ్ల కాల పరిమితి దాటిన తర్వాత ఆ దాటే లోపల అతను నోటు తిరగరాయకపోతే ఆ అప్పు తీర్చక్కర్లేదంటుంది చట్టం. నోటు తిరగరాస్తేనే ఆ నోటుకి విలువ ఉంటుంది. డబ్బులు తీసుకున్న మాట వాస్తవం, ఇచ్చిన మాట వాస్తవం, ప్రామిసరీ నోటు రాసిన మాట వాస్తవం. కానీ ఆ ప్రామిసరీ నోట్ని 3 ఏళ్ల లోపల తిరగరాయకపోతే, అంటే ఎంతో కొంత జమేసి నోటు తిరగరాసుకుంటూ ఉండాలి. అలా రాసుకున్న పక్షంలో ఆ నోటుకి విలువ ఉండదు. అంటే అప్పు తీసుకున్న అతను ఎగ్గొట్టిన కోర్టులు అతన్నే సమర్థిస్తాయి, డబ్బులు కట్టక్కలేదని చెప్తాయి. ఇది మన చట్టం. ఈ 358 సెక్షన్స్లో అది కూడా ఒక సెక్షన్. తర్వాత న్యాయం ఏం చెప్తుంది అంటే, నోటు తిరగరాసినా రాయకపోయినా, అసలు నోటు రాసినా రాయకపోయినా కూడా అతను డబ్బులు ఇవ్వాలి, డబ్బు అప్పు తీసుకున్నాడు కాబట్టి అప్పు చెల్లించాలి, వీలైనంత వరకు వడ్డీతో సహా చెల్లించాలని న్యాయం చెప్తుంది. ధర్మం ఏం చెప్తుంది అంటే, నువ్వు తీసుకున్న అప్పు నువ్వు ఏ కాల పరిమితి అయితే నువ్వు పెట్టుకుని మీ ఇద్దరి మధ్య లావాదేవీలు జరిగినప్పుడు ఏదైతే ఉందో అది దాటిపోయి ఆలస్యమైన పక్షంలో ఆలస్యానికి కూడా నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్తుంది ధర్మం. సరే, ధర్మం 4 పాదాలుగా నడుస్తుంది, 40 పాదాలుగా నడుస్తుంది, ఇలాంటి డైలాగులు చాలామంది చెప్తుంటారు. సో మనం ఇప్పుడు చట్టస్థానాల్లో ఉన్నాం, న్యాయస్థానాల్లో కాదు. ఎందుకంటే ఏ న్యాయస్థానం కూడా న్యాయం చెప్పట్లేదు, చట్టాలు చెప్తున్నాయి. సో మన తరఫున వాదించే వాళ్ళు కూడా న్యాయవాదులు కాదు, చట్టవాదులు. దాదాపు 90% మంది, 10% ఇంకా మానవతా విలువలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు న్యాయం కోణంలోనే ఆలోచిస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో అమాయకుడు శిక్షించబడకూడదు అనేటువంటి ఉద్దేశంతో రాయబడిన రాజ్యాంగం పూర్తిగా విఫలమైంది. అది అగైన్ మళ్ళీ మన పాలకుల మూలంగా, మనల్ని పరిపాలించే వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, వీళ్ళందరూ కూడా ఈ న్యాయ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. అంటే వాళ్ళకి దాంట్లో పెద్దగా అవసరమే లేదు. వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళ ఆస్తుల్ని, లేకపోతే వాళ్ళ వ్యాజ్యాల్ని, వాళ్ళ కేసుల్ని వాళ్ళు ఎలాగోలో కాపాడుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, పెద్ద వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు, అదానీలు, అంబానీలు, వీళ్ళందరూ కూడా రోజుకి లేకపోతే గంటకి అవసరం వస్తే ₹1 కోటి తీసుకుని వాదించగలిగే లాయర్లు పెట్టుకునే స్థామత వాళ్ళకు ఉంది. పోయినసారి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారి కేసు వాదించడానికి సిద్ధార్థ లూథ్రా వచ్చాడు ఢిల్లీ నుంచి. ఆయనకి రోజుకో గంటకో ₹1 కోటి ఇస్తారట. ప్రత్యేకమైనటువంటి విమానంలో ఆయన రప్పించి ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసుని వాదించడానికి నియమించుకున్నాడు. మరి సామాన్యుడు ₹10, ₹100 కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి అతనికి న్యాయం ఎలా దొరుకుతుంది? సరే, ఇది ఇలా ఉంటే పులి మీద పుట్ర అంటారు, అయితే ఏదో పుండు మీద కారం అంటారు. మన బ్యాంకింగ్ వ్యవస్థ ఒక అర్థం పర్థం లేనటువంటి రూపాన్ని సంతరించుకుంటుందని మనం గతంలో చాలాసార్లు వీడియోలో చెప్పుకున్నాం. దానికి తోడు ఈ సర్ఫాసీ యాక్ట్. ఈ సర్ఫాసీ యాక్ట్లో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. అలాగే మన రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 1921 అనుకుంటా. ఇవన్నీ జోడిస్తే అవి చివరికి వచ్చేటప్పటికి ఎండ్ ఆఫ్ ది డే అంటారు. ఆ చివరికి వచ్చేటప్పటికి పేదవాడిని సమూలంగా నాశనం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. అవి పేదవాడు సర్వనాశనం అయిపోవడానికి కారణభూతాలు అవుతున్నాయి. అవి సర్ఫాసీ యాక్ట్లో నాకు అన్నిటికంటే ఆశ్చర్యం వేసేది, మరి భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది మేధావులు, లాయర్లు, ఎకానమిస్టులు, సమాజ సేవకులు,
వీళ్ళందరి దృష్టిలో ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ వాళ్ళు వీళ్ళందరికీ ఈ విషయం కనిపించట్లేదా, అయితే నేను అనవసరంగా నాకు ఇది ఒక పెద్ద ఇష్యూలా కనిపిస్తుంది అనేది నాకు చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నాను. అందుకనే విషయాన్ని మీ ముందు పెడితే కామెంట్ల రూపంలో మాకు దాని గురించి నేను తప్ప ఒప్ప నేను చెప్తున్నటువంటి విషయం కరెక్టా కాదా అనేటువంటిది ఒక సూచనలు ఇస్తారని భావిస్తున్నాను. నేను ఒక బ్యాంకులో రుణం తీసుకోవడానికి ఒక అప్లికెంట్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ కొలాటరల్ సెక్యూరిటీ ఏమి ఇస్తావు అని. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం కొలాటరల్ సెక్యూరిటీని అడగకూడదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ అని ఎందుకు అంటున్నాం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ఎప్పుడు పెట్టదు, బ్యాంకులకి గైడ్ లైన్స్ ఇస్తుంది, ఇలా వెళ్ళండి అని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఏ బ్యాంకు కూడా సిబిల్ గురించి అడగకూడదు, ఏ బ్యాంకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గురించి అడగకూడదు. ఏ బ్యాంక్ అయినా సరే ఒక అప్పు ఇచ్చేటప్పుడు చూడాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే వ్యాపారం ఏంటి, లేదా పర్పస్ ఆఫ్ ది లోన్, ఆ లోన్ యొక్క దాని ఎండ్ యూజ్ ఏమిటి, ఇది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపార రుణం అయితే కనుక అక్కడ ఒక ప్రైమరీ సెక్యూరిటీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి నేను బియ్యం వ్యాపారం చేస్తానని చెప్పి లోన్ తీసుకుంటే అతను తీసుకున్న డబ్బుకు తగ్గ బియ్యం బస్తాలు కనిపించాలి. అతని మార్జిన్ కూడా కలుపుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చిందంటే అక్కడ సుమారుగా 60 లక్షల రూపాయల సరుకు కనిపించాలి. ఇంత సింపుల్ విషయం ఇది. దీనికి వీళ్ళు కొలాటరల్ సెక్యూరిటీ తీసుకుంటారు. సరే ఓకే, బ్యాంకులు కూడా మరి నష్టపోకూడదు, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజల డబ్బులతోనే కదా వ్యాపారం చేసేది అనుకుని మనం కొంత దాన్ని దిగమింగకున్నా రాను ఎలా తయారైందంటే చాలా ప్రముఖమైన బ్యాంకులు కూడా, పెద్ద పెద్ద బ్యాంకులు కూడా ఇవాళ నీరవ్ మోడీ దెబ్బకి, విజయమాల్య దెబ్బకి, ఇంకా అలాంటి గన్నయ్య గారి దెబ్బకి ఏమైపోయిందంటే ఖచ్చితంగా స్ట్రక్చర్డ్ ప్రాపర్టీ పెడితేనే వాళ్ళు లోన్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది. అసలు ఎంత అమానవీయమైనటువంటి విషయం అంటే ఇది, అంటే రక్తం మరిగిపోతూ ఉంటుంది కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఎందుకంటే ఒక కోర్టులో ఏదైనా కేసు వేయాలంటే లక్షల రూపాయల ఫీజులు కట్టాలి. అది భరించగలిగేటువంటి ఆర్థిక స్తోమత మాలాంటి వాళ్ళకి ఉండదు. ఈ జ్ఞానం ఉన్న వాళ్ళకి ఆ ఆర్థిక స్తోమత ఉండదు. కోర్టులో కేసు వేస్తే కానీ ఇలాంటి విషయాలకు పరిష్కారం రాదు. సో బ్యాంక్ ఏంటంటే ఒక ఇల్లుని సాధారణంగా ప్రిఫర్ చేస్తుంది. ఒక ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఆ అప్పు తీసుకునేటువంటి ఆ అప్లికెంటు అంటే ఆ రుణగ్రహీత, అతని భార్య, పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులు, ఇంకా అక్కడక్కడ అయితే పెళ్లి కాని చెల్లెలో లేకపోతే వితంతువులో లేకపోతే ఇంకా పాపం ఏ రక్షణ లేనటువంటి స్త్రీలో కొంతమంది ఉంటారు. ఇలాగా కనీసం అంటే నలుగురు, ఇక ఎక్కువగా చూసుకుంటే కనుక ఒక 6-7 మంది ఉంటారు. మేము చాలా సందర్భాల్లో చూసాము. ఈ సర్ఫాస్ యాక్ట్ అని వచ్చిన తర్వాత ఇది సర్ఫాస్ యాక్ట్ కాదు, ఒక పాము అన్నటువంటి అభిప్రాయంలోకి మేము అందరం వెళ్ళిపోయాం. ఎందుకంటే నువ్వు రుణం ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుందో, రుణం కట్టకపోతే ఏం జరుగుతుందో అనేది ఫ్యామిలీ మెంబర్స్కి ఏ బ్యాంకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వదు. అప్పిచ్చేస్తున్నాం, మీరు పెద్ద పెద్ద బోర్డులు పెడతారు కదా, మీరు చూడండి ఏ సిటీలను చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలా ప్రముఖమైనటువంటి జాతీయ బ్యాంకులన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా బోర్డులు పెడతారు. అక్కడ 7.56%, మా దగ్గరకు వస్తే కనుక 7.23% ఇంట్రెస్టు, మా దగ్గర ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, డాక్యుమెంట్ ఛార్జెస్ ఉండవు, లేకపోతే అది ఉండదు ఇది ఉండదు, ఈ గిఫ్ట్లు ఇస్తాం ఆ గిఫ్ట్లు ఇస్తాం, ఫ్రీ ఇన్సూరెన్స్, ఇలా రకరకాలుగా వాళ్ళు ఒక వ్యాపార సంస్థల్లాగా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కళ్ళు రుణాలకి అట్రాక్ట్ అవుతున్నారు. ఒక వ్యక్తి వెళ్ళి ఏదో వ్యాపారం చేసుకోవడం కోసం, ఏదో ఇండస్ట్రీ పెట్టుకోవడం కోసం, లేకపోతే గృహ రుణమో ఏదో మొత్తానికి అప్పు తీసుకుంటాడు. అప్పు తీసుకున్న తర్వాత దురదృష్టవశాత్తు డిఫాల్టర్ అవుతాడు. అది అసహజము కాదు, ఎక్కడా ప్రపంచంలో జరగనటువంటి పని కాదు. సర్వసాధారణంగా ఒక వ్యక్తి వ్యాపారం పెడితే అతను సక్సెస్ అవ్వడానికి అవ్వకపోవడానికి, ఫెయిల్ అవ్వడానికి 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు వెంటనే అతన్ని రీహాబిలిటేట్ చేయడం అనేటువంటి ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్ని పూర్తిగా మర్చిపోయినాయి బ్యాంకులన్నీ కూడా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్లో ఏముందంటే ఒక యూనిట్ దెబ్బతింటే దాన్ని రీహాబిలిటేట్ చేయాలి. ఏ బ్యాంక్ అయినా సరే ఫస్ట్ ఆ వ్యక్తిని కూర్చోబెట్టి, ఆ నష్టపోయినటువంటి వ్యక్తిని కూర్చోబెట్టి, నష్టాల్లో కూరుకుపోయినటువంటి ఆ సంస్థ యొక్క యాజమాన్యాన్ని కూర్చోబెట్టి, మీకు ఎందుకు నష్టం వచ్చింది, డబ్బులు మళ్ళీ మీకు కావాలా, ఒకవేళ మళ్ళీ కావాలంటే ఎంత కావాల్సి వస్తుంది, మీరు ఎక్కడ నష్టపోయారు, మీ సరుకు ఆగిపోయిందా, అమ్మేసిన సరుకుకి డబ్బులు రాలేదా, ఇలాంటివన్నీ అతనితో కూలంకషంగా చర్చించి అతన్ని రీహాబిలిటేట్ చేయాలి, అకౌంట్ రీస్ట్రక్చర్ చేయాలి. ఏమీ చెయ్యు. మీరు కావాలంటే ర్యాండమ్గా ఏ బ్యాంక్ అయినా ఏ బ్రాంచ్కైనా వెళ్ళండి, సర్ఫాస్ యాక్ట్ ఫస్ట్ టక్ మేనేజర్ గారికి ఎంత ఆనందంగా ఉంటుందంటే ఆయన కూతురు పెళ్లి కార్డులు ప్రింట్ చేయడానికి కూడా అంత ఉత్సాహం చూపించాడు. ఫస్ట్ టక్ అని ముందు 13/2 నోటీసు, ఫాలోడ్ బై 13/4 నోటీసు, వెంటనే వెళ్ళి సెషన్స్ కోర్టులో అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేయడం కోసం అప్లికేషన్ పడేయడం, ఫటా అయిపోతాయి. ఇదేం ఉన్మాదం అండి, ఇదేం పైశాచికత్వం బ్యాంకులకి.
సరే, లీగల్గా మాట్లాడుకుందాం కొంతసేపు. ఒక ఇంటి మీద మీరు అప్పు ఇచ్చినప్పుడు, ఇంటి మీద అంటే ఇంటిని హామీగా పెట్టుకొని, ఇంటిని కొలాటరల్ సెక్యూరిటీగా పెట్టుకొని మీరు అప్పు ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్న మిగతా వ్యక్తుల్ని ఖాళీ చేయించడానికి మీకేం హక్కు ఉంది? నేను అనేక సందర్భాల్లో చూశాను, ఎంత లోపభూయిష్టమైనటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలో మనం ఉన్నామంటే, ముఖ్యంగా భారతదేశంలో, ఆ ఇల్లు ఆ రుణగ్రహీతకి, ఆ అప్లికెంట్కి, ఆ బారోవర్కి ఎలా సంక్రమించింది అనేటువంటి లీగల్ ఒపీనియన్లో కూడా సరిగ్గా ఉండదు. ఎక్కడికక్కడ హడావుడు కదా, డబ్బులు అప్పిచ్చేటప్పుడు గబగబా చేసేసేయాలి. వెంటనే లాయర్ గారికి ఫోన్ చేస్తాడు బ్రాంచ్ మేనేజర్ గారు, ఏమంటే నాకు లీగల్ ఒపీనియన్ రేపటికల్లా కావాలి. దాన్ని లీగల్ ఒపీనియన్లో అయితే TSR అంటారు, అంటే టైటిల్ స్క్రూటినీ రిపోర్ట్ అంటారు. ఈ టైటిల్ స్క్రూటినీ రిపోర్ట్ నాకు ఎల్లుండికల్లా కావాలి. మళ్ళీ ఆ ఎల్లుండి లోపల ఆయన సెర్చ్ చేయాలి, 33 ఏళ్ళ ఈసీని చూడాలి, ఈసీ తీసుకోవాలి. ఆ సెర్చ్ చేసిన దాంట్లోంచి డాక్యుమెంట్లో ఏమైనా లోపాలు ఉంటే వాటిని ఎలా మిటిగేట్ చేయాలో ఆయన రాయాలి, ఫ్లో ఆఫ్ టైటిల్ రాయాలి. అప్పుడు కదా ఆయన ఎస్ ఈక్విటబుల్ మార్టిగేజ్ కెన్ బి క్రియేటెడ్ అగైన్స్ దిస్ డాక్యుమెంట్ అని చెప్పి రాసివ్వగలిగేది. అంత టైం ఇవ్వరు వాళ్ళు. ధన అయిపోవాలి పనులు. GM గారి విజిట్కి వచ్చేటప్పటికి మేము ఈ లోన్స్ ఇచ్చామని చూపించుకోవాలి. మనం అంతకుముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, డిపాజిట్ వర్సెస్ లెండింగ్ రేషియో పెంచేసుకోవాలి. మేనేజర్ గారు 3 ఏళ్ళు అయిపోయేటప్పటికి ఆయనకి వెంటనే స్కేల్ 3 నుంచి 4 ప్రమోషను, స్కేల్ 4 నుంచి 5 ప్రమోషను, 5 to 6, 6 to 7. ఎంతసేపటికి ఆ గోల్ తప్పిస్తే ఎకానమీ సర్వనాశనం అయిపోతుంది అన్నటువంటి ఆ కొంత స్పృహ ఎవరికి చాలా తక్కువ మందికి ఉంటుంది బ్యాంకర్స్లో. ఒక పద్ధతి, దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రక్రియ ఉంది. ఒక అనాలిసిస్ చేయాలి, ఒక అసెస్ చేయాలి యూనిట్ని. ఆ యూనిట్ని అసెస్ చేయడం అనేది అదొక పెద్ద ప్రక్రియ. మళ్ళా ఎక్కడో ఏ మధ్యప్రదేశ్లోనో, లేకపోతే ఉత్తరప్రదేశ్లోనో, లేకపోతే ఎక్కడ రాజస్థాన్లో ఓ డిగ్రీ చదువుకున్నటువంటి ఒక ఎంప్లాయీ, ఒక వ్యక్తి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసేసేసి మీ దగ్గర క్లర్క్ గానో, స్కేల్ 1 ఆఫీసర్ గానో వచ్చిన తర్వాత మీరు రాజస్థాన్ నుంచి తీసుకెళ్లి కేరళలో అతన్ని పడేసేసి అతని ఫీల్డ్ ఆఫీసర్ కింద ఒక డెసిగ్నేషన్ ఇచ్చేసేసి నువ్వు వెళ్ళి యూనిట్ ఇన్స్పెక్షన్ చేసేసిరా అంటే అతనికి ఏం తెలుస్తుందండి? నా వ్యాపార సరళి అతనికి ఎలా తెలుస్తుంది? నేను గోధుమ పిండి అమ్మాలనుకుంటున్నాను, నేను గోధుమలు ఇవాళ రాజస్థాన్లో కోటాలో కొంటా, నాకు నెక్స్ట్ వీక్ లేకపోతే నెక్స్ట్ మంత్ మధ్యప్రదేశ్లో ఇంకా తక్కువ, ఇండోర్లో తక్కువకు రావచ్చు. గోధుమలో రకరకాలు ఉంటాయి, లోక్వాన్ అని ఇంకా ఏవో రకరకాలు ఉంటాయి. ఆ ఏ రకం అప్పుడు డిమాండ్ ఉందో చూసుకుని కదా నేను చేయగలిగేది, వ్యాపారం చేయగలిగేది. నువ్వు గోధుమల్లో అదేదో షర్బతి వెరైటీ కొంటానని చెప్పేసి నువ్వు మాకు ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఇచ్చావు, ఇప్పుడేమో నువ్వు లోక్వాన్ కొంటానంటున్నావు, కుదరదంటారు. ఇది ఎక్కడ చూద్దామండి? వ్యాపారం అన్నాక రోజు రకరకాల మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులు తగ్గట్టుగా ఆ బారోయరు లేకపోతే ఆ ఎంటర్ప్రెన్యూరు మార్పులు చేసుకుంటూ వెళ్తాడు. మీ గోల్ ఏంటి మధ్యలో? మీరు అప్పు ఇవ్వడం వరకే కదా మీ బాధ్యత, లేదా వసూలు చేసుకోవడం మీ బాధ్యత. నా వ్యాపార సరళిని మీరు ఎలా ప్రశ్నిస్తారు? నా బిజినెస్ మాడ్యూల్ నా ఇష్టం, అది నా కంట్రోల్లో ఉంటుంది. అది మీరు ఎలా క్వశ్చన్ చేస్తారు దాన్ని? బ్యాంకుల వాళ్ళు సో ఓకే చేస్తున్నారు, అది మన రాజ్యాంగం, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధానాలు, విధి విధానాలు, సరే అవన్నీ గవర్నమెంట్ పాలసీస్ అనుకుందాం కొంతసేపు. ఈ సర్ఫాసీ యాక్ట్లో ఎంత లోపభూయిష్టమైందంటే, ఒక ఇంటిని హామీగా పెట్టుకుని, ఒక ఇంటిని కొలాటరల్ సెక్యూరిటీగా పెట్టుకుని లోన్ ఇచ్చినటువంటి సందర్భాల్లో ఆ ఇంట్లో ఉన్న ముసలి ముతక అద్దుకున్న వాళ్ళని వీళ్ళెవ్వరిని పట్టించుకోదు బ్యాంకు. ఇంకొక అతి దారుణమైన విషయం ఏంటంటే, ఒక అకౌంట్ ఎన్పిఏనో లేకపోతే క్రానిక్ ఎన్పిఏనో లేకపోతే ఆ అకౌంట్ హోల్డర్ డిఫాల్టర్ అయితే కొన్ని సందర్భాల్లో బ్యాంకు సిబిసిఐడికి అమౌంట్ 2 కోట్లు దాటితే సిబిఐకి, దాంట్లో ఇంకా ఏదో మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి అనుమానాలు ఉంటే కనుక ఈడీకి ఇస్తుంది. బాగానే ఉంది, ఇవ్వాలి. ప్రజల సొమ్ముతో మీరు వ్యాపారం చేస్తున్నప్పుడు ఏదైనా తేడాపాటు వచ్చినప్పుడు, అంటే మీ చేతకాంతనం మూలంగా అకౌంట్ డిఫాల్ట్లు అవుతాయి, అది వేరే సంగతి. మీ చేతకాంతనం మూలంగానే కదా ఏదైనా అకౌంట్ డిఫాల్ట్ అయ్యేది. మీరు కనుక సరిగ్గా మానిటర్ చేసి సరిగ్గా గైడ్ లైన్స్ అన్ని నిర్దిష్టంగా పెడితే ఎక్కడ అవ్వదు. అది డైవర్షన్ ఎలా జరుగుతుందండి? ఒక అకౌంట్లో అమౌంట్ ఎలా డైవర్ట్ అవుతుంది మీకు తెలియకుండా? ఇవాళ రోజుల్లో పోని పాతకాలం తీసేసేయండి, గత 15-20 సంవత్సరాల్లో ₹1,00,000 దాటి ఏదైనా విత్డ్రా జరిగిందంటే ఖచ్చితంగా ఓటీపీ, మీ దగ్గర నుంచి మీరు ఫోన్ కాల్లో కన్ఫర్మేషన్ ఇన్ని తీసుకుంటున్నారు కదా, అతను డైవర్ట్ చేస్తున్న విషయం మీకు ముందు తెలియదా? అంతా అయిపోయిన తర్వాత ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రభుత్వాన్ని పక్కదో పట్టించడానికి, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు చేసే పని ఏంటంటే దాన్ని తీసుకెళ్లి ఈఓడబ్ల్యూకో, సిబిఐకో, సిఐడికో లేకపోతే ఈడీకో ఇస్తారు. ఇక అక్కడ తవ్వుతారండి వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు. ఎంత దారుణమైనటువంటి, ఎంత లోపభూయిష్టటువంటి వ్యవస్థ అంటే ఇది. ఉదాహరణకి ఈ బ్యాంక్ లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఈ లోన్ తీసుకోవడానికి ముందు అతని స్నేహితుడి దగ్గర, బంధువుల దగ్గర ₹1,00,000 అప్పు చేశాడు అనుకుందాం. ఈ లోన్ వచ్చిన తర్వాత ఈ ₹1,00,000 అతను ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇది చాలా మానవ సహజమైనటువంటి ప్రక్రియ. ఇది రూపాయి కూడా లేనప్పుడు అతను ₹1,00,000 అప్పు చేశాడు, బ్యాంకులో అప్లై చేసుకున్నాడు, సరే మొత్తానికి కింద మీద పడి తెచ్చుకున్నాడు, వచ్చింది.
వచ్చిన తర్వాత మరి అతను ₹1,00,000 అతనికి ఇవ్వాలి కదా. అప్పులు అలాగే పెట్టుకుని ఇతను వ్యాపారం చేస్తే వ్యాపారం సాగదుగా. ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ అకౌంట్ డిఫాల్ట్ అయితే తప్పు ఎవరిదైనా పక్కన పెట్టండి, ఇది ముందు సిఐడికో సిబిఐకో వెళ్ళిపోతుంది. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే మన ఇండియన్ సిస్టంలో ఈ బారోయర్ ఎవరైతే ఉన్నారో అతను గతంలో చేసిన అప్పుల తాలూకు రీపేమెంట్స్ ఈ అకౌంట్లో చేస్తే వాళ్ళని కూడా పిలిపిస్తారు. అసలు ఇది మనకి లాజిక్ అందని విషయం అనమాట. అంటే వీళ్ళంతా కుమ్మక్కే చేశారు, ఒక కాన్స్పిరసీ జరిగిందని ప్రూవ్ చేయడం కోసం ఈ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వాళ్ళని కూడా లాక్కొస్తారు. అంటే ఎక్కడో పల్లెటూరులో ఉన్నటువంటి ఒక రైతు సపోజ్ ఇటువంటి ఒక బారోయర్కి ఒక అప్పిచ్చాడు అనుకుందాం. ఆ రైతుకి బారోయరు తను తీసుకున్న లోన్ నుంచి డబ్బులు వెనక్కి ఇచ్చేసాడు అనుకుందాం. అక్కడ కూడా ఆ రైతుని తీసుకొచ్చేస్తారు. అంటే అసలు దానికి ఒక పద్ధతి, ఒక విచక్షణ, ఒక లాజిక్ ఏముండవు. ఆడవాళ్ళని, పిల్లల్ని, పెద్దవాళ్ళని, ముసలాళ్ళని, రైతుల్ని, ఎవరిని పడితే వాళ్ళ దాన్ని ఈ కాన్స్పిరసీలకు లాగేయడానికి ట్రై చేస్తాయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు. సింపుల్గా బ్యాంక్ మేనేజర్ని లేకపోతే ఆ టైంలో ఈ నేరం జరిగిన టైంలో ఉన్నటువంటి బ్యాంక్ అధికారుల్ని మీరు ఇన్వాల్వ్ చేయండి కేసులో. మీకు చాలా ఈజీగా కేసు పరిష్కారం అయిపోతుంది. అసలు కేసులే పెట్టరు వాళ్ళు, బ్యాంకుల వాళ్ళు. మీరు ఎప్పుడైతే బ్యాంక్ అధికారులను దీంట్లో పార్టీలు చేయరో, బ్యాంక్ అధికారులను ముద్దారి కింద చేర్చరో, ఎక్యూజర్ కింద చేర్చరో, మీకు సంవత్సరాలు గడిచిపోతుంటాయి. సంవత్సరాల తరబడి కేసులు కోర్టులు నడుస్తూనే ఉంటాయి. ఒక ₹5 కోట్ల కుంభకోణం జరిగిందనుకుంటే ఈ ₹5 కోట్ల కుంభకోణం తాలూకు ఛార్జ్ షీట్ మీకు సమర్పించడానికి, అంటే ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సమర్పించడానికి, కోర్టుకి సమర్పించడానికి ఖచ్చితంగా ఒక 2-3 ఏళ్ళు పడుతుంది. సరే, కనిష్టంగా 1 సంవత్సరం పడుతుంది. ఇది కోర్టుకు వెళ్ళిన తర్వాత ట్రయల్ పూర్తయి ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిపోయి జడ్జిమెంట్ రావడానికి కనీసం 2-3 ఏళ్ళు పడుతుంది. ఇంకా ఎక్కువ పడుతుంది, నేను తక్కువ చెప్తున్నాను. ఈ 2-3 ఏళ్ళ తర్వాత జడ్జిమెంట్ వస్తుంది. సపోజ్ బ్యాంకుకి ఫేవరబుల్గా వచ్చింది అనుకుందాం, ఈ కంపెనీ వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది అనుకుందాం. ఈ కంపెనీ వాళ్ళు అంటే ఈ బారోయరు హైకోర్టుకి వెళ్తాడు, హయ్యర్ కోర్టుకి వెళ్తాడు, అక్కడి నుంచి మళ్ళీ హయ్యర్ కోర్టుకి వెళ్తాడు, సుప్రీంకోర్టుకి వెళ్తాడు, అక్కడ సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్, త్రిసభ్య ధర్మాసనం, ఈ లోపల జీవితాలు అయిపోతాయి. మనిషి ఆయుర్దాయం ఎంతండి? గట్టిగా తెలుసుకుంటే 100 ఏళ్ళు. ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం, కానీ ఎవ్వరూ గమనించినటువంటి విషయం ఏంటంటే ఈ మొత్తం ప్రొసీజర్లో ప్రజాధనం ₹1 కూడా రికవర్ కాలేదు. కాకపోగా ఒళ్ళుపై తెలియకుండా ఒళ్ళు పొగరేసి ఇటువంటి లోన్లు ఇచ్చినటువంటి బ్యాంక్ మేనేజర్లు ఈ కేసులకు అటెండ్ అవ్వడం కోసం ఫ్లైట్ టికెట్లతో మన డబ్బులతో వస్తారు. మన డబ్బులతో ఫ్లైట్లలో తిరుగుతూ 5 స్టార్ హోటల్స్లో ఉంటూ కోర్టు కేసులకు అటెండ్ అవుతుంటారు ఈ బ్యాంక్ మేనేజర్, ఇట్లాంటి బ్యాంక్ మేనేజర్లు, బ్యాంక్ సిబ్బంది. ఎక్కడైనా లాజిక్ అందేటువంటి విషయమేది అంటే ఇది సహజంగా జరిగే విషయమేలే, దీంట్లో ఏదో పెద్ద భూతద్దలు చూస్తున్నావు నువ్వు అని అనుకునే విషయమేనా ఇది? ఇలాంటి వ్యవహారాలు బ్యాంకుల్లో కోకొల్లలు. పెద్ద తిమింగలాల్ని కాపాడడానికి నాలెడ్జ్ ఉన్న బ్యాంకులకి ఒక చిన్నవాడిని కాపాడుకునేటువంటి ఆలోచన ఉండదు. అసలు వాడిని కాపాడకూడదనుకుంటారు వాళ్ళు. చిచి వీడికి అసలు బతకడానికే అర్హత లేదనుకుంటారు. చిన్న బారోయర్లు అంటే వాళ్ళకి బతకడానికి అర్హత లేదు. వాడు చావనివ్వండి, ఏమన్నా కానివ్వండి, ఆత్మహత్యలు చేసుకోనివ్వండి, ముఖ్యంగా రైతుల విషయంలో వాడి జీవితం నాకు ఇంతకంటే నేను దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటి ఉండదని వాడు సూసైడ్ చేసుకున్నా సరే వీళ్ళ కనికరం ఉండదు. వాడిని ఇంకా నానా మాటలని వాడి పరువు తీసేసి డప్పులు కొట్టించి, కొన్ని బ్యాంకులు అయితే డప్పులు కొట్టిస్తున్నాయి ఈ మధ్య, పేపర్లో వేయటాలు, ఇంటి దగ్గర బ్యానర్లు కట్టడాలు, పెద్ద హడావుడు చేయడం. భగవంతుడు అనేవాడు ఉన్నాడు అనేది ఎంత పచ్చినిజం అంటే అలాగ పైశాచికంగా ప్రవర్తించే బ్యాంక్ మేనేజర్లు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది ఒకరినొకరు అడిగి తెలుసుకోండి మీరు. ఒక ఇంటెన్షనల్గా, ఉన్మాదంగా, ఒక శాడిజం తోటి ఇలాంటి బారోయర్లని హింసలకు గురి చేసేటువంటి మేనేజర్లు, ఆ బ్యాంక్ సిబ్బంది వాళ్ళ జీవితాల్లో చాలా వ్యక్తిగత విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉసురు తగలకుండా పోదండి. మనం ఇంటిని తాకట్టు పెట్టి లోన్లు ఇచ్చేటువంటి సందర్భాల్లో ఆ ఇంట్లో వాళ్ళు ఏం తప్పు చేశారు, ఆ ఇంట్లో వాళ్ళని అసలు వీళ్ళకి వెకేట్ చేయించే రైట్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నువ్వు ఒక నివాస గృహం మీద నివాస గృహాన్ని కొలాటరల్ సెక్యూరిటీగా తీసుకుని లోన్ ఇచ్చేటువంటి అర్హతనికి ఎక్కడి నుంచి వచ్చింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు పర్మిషన్ ఇచ్చిందా? బ్యాంకులకి మీకు ప్రైమరీ లెండింగ్ రేట్ అని చెప్పి ఒక PLR అంటారు. ఆ PLR మీద ఇంత పర్సంటేజ్ ఇచ్చి మీరు మీ జాగ్రత్తగా మీరు ఒక్కొక్క కాంపోనెంట్కి, ఒక్కొక్క ప్రోడక్ట్కి, హౌసింగ్ లోన్ అయితే ఇంత, టర్మ్ లోన్ అయితే ఇంత, క్యాష్ క్రెడిట్ అయితే ఇంత, ఓవర్ డ్రాఫ్ట్ అయితే ఇంత, దేనికి దానికి మీరు రేట్లు నిర్ణయించుకోండి, కాంపిటీషన్ బట్టి మీరు వెసులుబాటు చేసుకోండి అని చెప్పి ఒక గరిష్ట పరిమితిని విధించి మిమ్మల్ని ఆడుకోమంది. మీరు బ్యాంకింగ్ వదిలేసేసి మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నారు. సర్ఫాసీ చట్టం అంత లోపభూయిష్టమైంది ఇంకోటి లేదు. ఇది నిర్వివాదాంశం. లాయర్ సోదరులు ఎవరైనా సరే దయచేసి
మీరు బాగా ఆర్థికంగా స్థితిమంతులైతే ఏదో సమాజ సేవ చేశారనుకున్నో లేకపోతే భగవంతుడికి ఏదో సేవ చేశారనుకున్నో మీరు అనేక దేవాలయాలకి వాటికి వెళ్తుంటారు కదా, ఎన్నో డొనేషన్లు ఇస్తుంటారు. మీ వివాహ వార్షిక సందర్భంగా గానో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు పుట్టినరోజులు అన్నాడో ఎప్పుడో ఏదో సందర్భంలో మీరు బోల్డ్ విరాళాలు ఇస్తుంటారు, ఎన్నో దాన ధర్మాలు చేస్తుంటారు డబ్బున్న వాళ్ళు. దయచేసి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇలాంటి వాటి మీద వేయండి, ఒక పిల్ వేయండి. మనం గతంలో ఐసిఐసిఐ బ్యాంక్ మీద చేసినటువంటి వీడియోల్లో చూసాం. ఆ డాక్టర్ గారు ఆయన పాపం ఏం పాపం చేశాడండి, ఒక మనిషిని నమ్మాడు, ఓ 3 వ్యక్తులు నమ్మాడు. ఆ 3 వ్యక్తులు ఎవరంటే ఆ నునావత్ యుగంధర్ అనే అతను, రిజిస్ట్రార్ గారు, శ్రీరామ్ ఫైనాన్స్. శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళది అందరిలోకి తక్కువ తప్పు. ఆ రోజు డాక్యుమెంట్స్ ఏదో ఫోటో తీసేసుకుని అతనికి ఇచ్చారు, నునావత్ యుగంధర్కి హ్యాండ్ ఓవర్ చేశారు. మరి ఎంతవరకు చట్టబద్ధమైంది, ఎంతవరకు అది సమ్మతమైంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు డాక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయాలి, డాక్టర్ గారు ఆయన చేతికి డబ్బు వచ్చిన తర్వాత అప్పుడు నునావత్ యుగంధర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళు డైరెక్ట్గా ఓ చిన్న ఫోటో తీసేసుకుని మళ్ళీ డాక్యుమెంట్లు తీసుకెళ్ళి నునావత్ యుగంధర్కి ఇచ్చారు. సో కానీ అది ప్రూవ్ కాదు కాబట్టి పోనీ శ్రీరామ్ ఫైనాన్స్ని కొంతవరకు పక్కన పెడదాం. నునావత్ యుగంధరు రాజమండ్రి రిజిస్ట్రార్ ఆఫీస్ వాళ్ళు, ఐసిఐసిఐ బ్యాంక్ విశాఖపట్నం వాళ్ళు, ఈ 3 కలిసి ఒక కుటుంబాన్ని, ఒక ఆసుపత్రిని, ఒక కంటి వైద్యశాలని చిన్న భిన్నం చేశారు. ఇప్పటికి సంఘటన జరిగి దాదాపు 4 నెలలు కావాల్సి వస్తుంది. ఐసిఐసిఐ బ్యాంకు రికవరీ ప్రొసీజర్ స్టార్ట్ చేసి 2 నెలల పాటు కోర్టు సెలవులు. ఆ తర్వాత ఆ కన్సర్న్ కోర్టు జడ్జి గారు ఆవిడ వ్యక్తిగత కారణాలతో ఆవిడ లీవ్లో ఉన్నారు. మహారాష్ట్ర జడ్జి గారు లీవ్ నుంచి వచ్చిన తర్వాత ఆవిడ కేసు అర్థం అవడానికి దాదాపు 2 నెలలు పట్టింది. చూడ్డానికి అంతా పకడ్బందీగానే ఉంది. జీపీఏ కమ్ సేల్ అగ్రిమెంట్ విత్ పొజిషన్. సో దీంట్లో తప్పేంటి? ఆ నునావత్ యుగంధర్ అనే అతను జీపీఏని ఇదిగా తీసుకుని దాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఇంకోళ్ళ వరకు అమ్మేశాడు, అంటే రిజిస్టర్ చేశాడు. రిజిస్టర్ చేసిన అతను రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే సేమ్ డే ఐసిఐసిఐ బ్యాంకులో లోన్ తీసేసుకున్నాడు. మామూలుగా అయితే 1 year వరకు ఏ బ్యాంకులో రిజిస్ట్రేషన్ అయిన రోజు నుంచి 1 year వరకు ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. కానీ రిజిస్ట్రేషన్ వాల్యూకి తత్సమానమైనటువంటి లోన్ని అతనికి చెక్క వంశీకృష్ణ అతనికి ఇచ్చేసింది సేమ్ డే. మీరు డేట్స్ వెరిఫై చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎంత మైన్యూట్ అంటే ఒక చాలా సున్నితమైనటువంటి అంశం ఏంటంటే బిట్వీన్ ది లైన్స్ అంటారు. అంశం ఏంటంటే ఫైన్, జీపీఏని ఆధారంగా చేసుకుని జీపీఏ ప్రాతిపదికగా అతను రిజిస్ట్రేషన్ చేశాడు, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. కానీ జీపీఏలో మెన్షన్ చేయనంత మాత్రాన జీపీఏ ద్వారా తాను రిజిస్ట్రేషన్ చేసి పొందినటువంటి ప్రతిఫలాన్ని మళ్ళీ డాక్టర్ గారికి అందించాలి. అది నునావత్ యుగంధర్ చేయలేదు. అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, శివారెడ్డి చచ్చిపోతే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు కానీ శివారెడ్డిని చంపితే నువ్వు మర్డర్ అవుతావు కదా అన్నట్టు. జీపీఏ హోల్డర్గా నువ్వు అతనికి రిజిస్ట్రేషన్ చేసావు, బాగానే ఉంది. మరి చేసిన డబ్బు వచ్చిన ప్రతిఫలం నువ్వు ఓన్లీ మీడియేటర్ కదా, జీపీఏ హోల్డర్ కాబట్టి మీడియేటర్. చాలా సింపుల్ విషయం ఇది. నాకున్నటువంటి లీగల్ పరిజ్ఞానంలో ఇది చాలా చిన్న విషయం. 2-3 అడ్జర్న్మెంట్లో కేసు క్లోజ్ అయిపోవాలి. ఆ చిక్క వంశీకృష్ణకి అనే అతనికి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత చిక్క వంశీకృష్ణ ఐసిఐసిఐ బ్యాంక్లో తీసుకున్న లోను ద్వారా వచ్చినటువంటి అమౌంట్ని ఇతనికి నునావత్ యుగంధర్కి ఇచ్చేసిన తర్వాత నునావత్ యుగంధర్ మళ్ళీ డాక్టర్ గారికి ఇచ్చేయాలి. డాక్టర్ వీరరాఘవులు, ముత్యాల వీరరాఘవులు గారికి, పాలకొల్లు, సాయి భార్గవి ఐ హాస్పిటల్ ఓనర్, ఆయన ఫౌండర్. ఇవ్వలే కదా, సరే పోనీ అది కూడా ఒక 5 నిమిషాలు పక్కన పెడదాం. సేల్ అగ్రిమెంట్లో మరి పూర్తి అమౌంట్ కన్సిడరేషన్ డాక్టర్ గారికి అందిందా? అందలేదు కదా. ఎలా చేసిందండి ఐసిఐసిఐ బ్యాంక్ ఆ హాస్పిటల్ సీజ్ ఎలా చేసింది? సర్ఫేసీ యాక్ట్లో చాలా క్లియర్గా ఉంటాయి. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, స్కూళ్ళు, ఆసుపత్రులు, ఇవి 1-2 సార్లు ఆలోచించి వాటిని సీజ్ చేయాలి అని గైడ్లైన్స్ ఉన్నాయి. అసలు ఐసిఐసిఐ బ్యాంక్ చేసిన రచ్చ దురదృష్టవశాత్తు మా చిన్న ఛానల్లో ప్రసారమైంది కాబట్టి జనాలు ఇప్పుడు తెలియట్లేదు. కానీ అదే TV5లో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనైతే ఈ పాటికి మొత్తం దేశం అంతా వైరల్ అయిపోయింది. ఎవరికైనా మీలో మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం టైం ఉంటే కనుక మా వీడియోలు, పాత వీడియోలు చూడండి. లేదంటే పాలకొల్లు సాయి భార్గవి హాస్పిటల్ డాక్టర్ గారిని సంప్రదించండి. ఆయన పడుతున్న నరకం, 72 ఏళ్ల వయసులో ఆయన పడుతున్న నరకాన్ని మీకు తెలుస్తుంది. ఇంత లోపభూయిష్టమైనటువంటి జ్యుడిషియరీ సిస్టంలో, బ్యాంకింగ్ సిస్టంలో మనం బతుకుతూ కూడా రోజు జీవితంలో మోసపోవడం కూడా ఒక భాగమే అనుకుని బతికేస్తున్నాం తప్పిస్తే ఒక్కళ్ళన గొంతెత్తి ప్రశ్నిస్తారేమో నేను ఎదురు చూస్తున్నాను. నేను ఎవరైనా అడగచ్చు నువ్వేం చేస్తున్నావురా అని. ఇదే నా ప్రయత్నం. ఇంతకంటే నేనేం చేయలేనటువంటి నిస్సహాయత, నా ఆర్థిక పరిస్థితి. నా దగ్గరే డబ్బులు ఉంటే ఈ పాటికి ఐసిఐసిఐ బ్యాంక్ని మూయించుండేవాడిని. అంబానీ కాదు కదా, ఎవడు అడ్డొచ్చినా సరే. ఒక బ్యాంకుకి బుద్ధి చెప్పానని తృప్తి నాకు ఉండేది. అడ్డగోలుగా దాన్ని సీజ్ చేశారు.
డాక్టర్ గారు దురదృష్టం ఏంటంటే ఆ రోజు నేను లేకపోవడం, నేను అవైలబుల్గా లేకపోవడం, అది అడ్డుపడిపోయామండి. సాధారణంగా ఒక ఆసుపత్రి కానీ ఒక ఇల్లు కానీ ఏదైనా సరే బ్యాంక్ వాళ్ళు సీజ్ చేయాలంటే ఖచ్చితంగా ఎంఆర్ఓ ఉండాలి, పంచనామా జరగాలి, ఆర్డీఓ ఉండాలి, విఆర్ఓ ఉండాలి. వీళ్ళెవ్వరు లేరు. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎస్పీ గారి అండదండలతోటి అక్కడ ఈ సీజర్ జరిగింది అనేది చుట్టుపక్కల జనాలు చెప్పుకుంటున్న విషయం. మన దగ్గర అధికారిక సమాచారం లేదు. నేను మై టీవీ తరఫు నుంచి డిఎస్పీ గారికి, మేడం గారికి మెసేజ్లు పంపించాను, ఫోన్ ట్రై చేశాను, ఆవిడ గన్మ్యాన్తో కూడా మాట్లాడాను, కానీ ఫలితం లేకపోయింది. ఆవిడ నా ఫోన్ తీయలేదు, నా మెసేజ్కి రెస్పాండ్ అవ్వలేదు. నేను కొన్ని అనివార్య కారణాల మూలంగా ఆ రోజు నేను డాక్టర్ గారికి అవైలబుల్గా లేకపోయాను, అందుబాటులో లేకపోయాను. అంతకుముందు 2 సార్లు నేను కాస్తానండి, చుక్కలు చూపించి పంపించాం మేము. నేను నా స్టూడియో సిబ్బంది, మా కెమెరామన్, మా స్టాఫ్ చుక్కలు చూపించి పంపించాం, తరివి కొట్టాం. కానీ ఆ ఒక్కరోజు మేము జూన్ 2వ తారీఖు నాడు కనుక భగవంతుడు డాక్టర్ గారి పట్ల లేకపోవడం మూలంగానో లేకపోతే మరి నాకైతే తెలీదు, మేము ఉండుంటే మాత్రం 99.9% ఐలు సీజ్ అయి ఉండేది కాదు. ఒక సామాన్యులం మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని చట్టాలు ఎందుకు చేయట్లేదు? డాక్టర్ గారు లోకేష్ గారికి మెసేజ్ పంపించారు, పవన్ కళ్యాణ్ గారికి మెసేజ్ పంపించారు, చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ పంపించారు, సిబిసిఐడి కంప్లైంట్ ఇచ్చారు, వైజాగ్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు, సివిఓ సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చారు, సిపి గ్రామ్స్ మోడీ గారు పెట్టినటువంటి దానికి కంప్లైంట్ ఇచ్చారు, పీజీఆర్ఎస్ మన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చినటువంటి ఈ పోర్టల్ ఏదైతే ఉందో కంప్లైంట్లు ఇవ్వడానికి దాంట్లో కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఎక్కడా న్యాయం జరగలేదు. ఇది ఒక సామాన్యుడి దుస్థితి. ఆయన ₹5 ₹6 వడ్డీకి తీసుకొచ్చి ట్రయల్ కోర్టులో దాని ఫీజు కట్టి ₹1,25,000 ఫీజు కట్టి లాయర్లు నిజంగా దేవుళ్ళతో సమానం ఆయనకు దొరికిన లాయర్లు, వాళ్ళు పాపం ఏ ఫీజు తీసుకోకుండా ఆయనకు సహాయం చేయడం కోసం కేసు వేస్తే ఇప్పటికి నంబర్ రాలేదు. ఈ రోజుకి రేపు వస్తున్నటువంటి ఒక నమ్మకంతో ఆశతో ఉన్నారు డాక్టర్ గారు. దీంట్లో చూడడానికి ఏముంది? ఒక సామాన్యుడికి నాకు అర్థమైనటువంటి సబ్జెక్టు మేధావులైనటువంటి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? హైకోర్టు, మహారాజశ్రీ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులకి, న్యాయవాదులకి, నరసాపురం, పాలకొల్లో ఉన్నటువంటి న్యాయవాదులకి, న్యాయమూర్తులకి ఎందుకు అర్థం కావట్లేదు? జీపీఏ ద్వారా నువ్వు చేసిన ట్రాన్సాక్షన్కి తగ్గ ప్రతిఫలం, దానికి వచ్చినటువంటి ప్రతిఫలం జీపీఏ ఇచ్చినతనికి చేరాలి అనేది ఒక మినిమం పాయింట్ ఎవరికి ఎందుకు అర్థం కావట్లేదు? సో ఫ్రెండ్స్, నా ఆవేదన అంతా ఏంటంటే, మీలో కూడా చాలామంది బ్యాంక్ లోన్లు తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా బలహీన క్షణాల్లో మీరుంటున్నటువంటి ఇళ్ల తాకట్టు పెట్టడం జరుగుతుంది, లేదా మీ ఆస్తులు తాకట్టు పెట్టడం జరుగుతుంది. మీరు ఎంతో మంచి ఉద్దేశంతో మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ఏవో వ్యాపారాలు కళ్ళగంటూ ఉంటారు. మీ వ్యాపార దక్షత అన్నీ బాగుంటే మీరు సక్సెస్ అవుతారు. దక్షత ఉన్నా, అన్నీ ఉన్నా, ఒక్కోసారి తలరాత బాగుండకపోతే వ్యాపారంలో నష్టం వస్తుంది. ఇదేం పెద్ద సిగ్గుపడిపోవాల్సిన విషయం కాదు, లేకపోతే చరిత్రలో ఎక్కడ జరగనిదేమీ కాదు. ప్రభుత్వాలే కూలిపోతున్నాయి, బ్యాంకులే కూలిపోతున్నాయి. ఒక సామాన్య మానవుడు వ్యాపారం నష్టపోవడం అనేది చాలా చిన్న విషయం. మీరు ఎప్పుడైనా నష్టపోయినా, మీరు ఎప్పుడైనా ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినా, మీరు 1-2 సార్లు కంగారు పడకుండా పక్కవాడేమనుకుంటాడో, వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో అనేటువంటి వాటికి అటువంటి బలహీనత లోను కాకుండా సర్ఫాస్ యాక్ట్ని చదవండి. ఇవాళ మన గూగుల్ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు గూగుల్ చదవండి, గూగుల్లో సర్ఫాస్ యాక్ట్ చదవండి, ప్రశ్నించండి. ప్రశ్నించడం ప్రారంభిస్తేనే మన బతుకులు బాగుపడతాయి. ప్రశ్నించేంతకాలం బలవంతుడు ఎప్పుడు బలహీనుడిని అణచాలని చూస్తుంటాడు. మనకి మనమే సైన్యం. మనకి పారామిలిటరీను, లేకపోతే మిలిటరీ, లేకపోతే ఏదో నేషనల్ కమాండోస్ రారు మనల్ని కాపాడడానికి. మనకి మనమే సైన్యం. మనల్ని మనమే కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలి. మనదే బాధ్యత అది. అలా చూస్తూ నిస్సహాయంగా వాడెవడో వచ్చి ఇల్లు వేలమేసేస్తుంటే, లేకపోతే ఇచ్చు సీజ్ చేస్తుంటే చూసేటువంటి ఆ దౌర్భాగ్య పరిస్థితుల నుంచి బయటకు వచ్చేయండి. ఎన్నో వీడియోలు ఉన్నాయి. ఎంతోమంది లాయర్లు పాపం వాళ్ళు కొంత సమాజ సేవ చేసేటువంటి దృక్పథం ఉన్నటువంటి లాయర్లు ఎన్నో వీడియోలు పెడుతున్నారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మీరు ప్రశ్నించండి అని. ప్రశ్నించినంత వరకు మీకు ఏమీ జరగదండి. ముఖ్యంగా భారతదేశం లాంటి రాజకీయాలు, సినిమా రంగం వాళ్ళు శాసించేటువంటి ఈ దేశంలో తనంతట తానుగా ఏది జరగదు. మనం ప్రశ్నించాలి, పోరాడాలి. సో ఫ్రెండ్స్, నేను మరిన్ని వీడియోలు ఇలాంటివి చేయడానికి మీ సూచనలు, మీ అమూల్యమైన అభిప్రాయాలు, మీ ఆశీస్సులు కావాలి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి, మీ సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. వాటన్నిటి మేము చాలా పాజిటివ్గా స్వీకరించి మమ్మల్ని మేము మెరుగుపరచుకోవడానికి ట్రై చేస్తాము. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట గణగణ మోగించి మీ ఆశీస్సులు మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.